హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కళావతి యూట్యూబ్ ఛానల్. సండే స్పెషల్ మటన్ ఫ్రై పెద్ద ప్రాసెస్ లేకుండా చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. మీరైతే ముందుగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. దీనికోసం 1 kg మటన్ అయితే తీసుకున్నాను. దీన్ని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. కొంతమంది అయితే మటన్ని కానీ చికెన్ కానీ వాష్ చేసి వండుతారు. నేనైతే వాష్ చేయట్లేదు. అలా చేస్తే టేస్ట్ పోతుందని అంటారు. ఇంతకీ మీరేమంటారో చెప్పండి. మటన్ అయితే ప్యాన్లో వేసుకొని కొంచెం పసుపు కరివేపాకు వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఉప్పు అయితే యాడ్ చేయట్లేదు. ఉప్పు వేస్తే మటన్ అయితే ఉడకదంట, అందుకని ఉప్పు యాడ్ చేయట్లేదు. ఉడికిన తర్వాత లాస్ట్లో మనం తగినంత యాడ్ చేసుకుందాం. పసుపు కరివేపాకు మటన్లో వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకుందాం. అందులోనే వాటర్ వచ్చేస్తాయి ప్లేట్ క్లోజ్ చేస్తే. మటన్ ఉడకడానికి ఈ వాటర్ అయితే సరిపోదు. ఎక్స్ట్రా మళ్ళీ 1 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. కుక్కర్లో కూడా వేసి ఉడికించుకోవచ్చు మనకు ఫాస్ట్గా అయిపోవాలి అనుకుంటే. లేదు అంటే మామూలుగా వాటర్ వేసుకొని చాలాసేపు ఉడికించుకోవాలి. నాకైతే 1/2 అవర్ పైనే పట్టింది మటన్ ఉడకడానికి. నెక్స్ట్ ఇంకా మటన్ ఉడికిన తర్వాత అందులోనే సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మీరు కల్లుప్పు కూడా యాడ్ చేసుకోండి, ఏది కంఫర్ట్ అయితే అది. నెక్స్ట్ ఇంకా కొంచెం కారం పొడి, ధనియాల పొడి, 1 టీ స్పూన్ కారం, 2 టీ స్పూన్ల ధనియాల పొడి 2 వేసాను. ఇవి వేసిన తర్వాత కొద్దిసేపు అలా ఫ్రై చేసుకోండి, మసాలా మొత్తం మటన్కి పట్టేంత వరకు. ఇది చూసుకుంటూ చేసుకోవాలి, కింద అంటుకొని మాడితే టేస్టే వేరేలా ఉంటుంది. నెక్స్ట్ అందులోనే ఫుల్ వెల్లుల్లిపాయని దంచుకొని అందులో యాడ్ చేశాను. వెల్లుల్లి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా పెరుగుతుంది. నెక్స్ట్ అందులోనే ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫోన్ పట్టుకునే వాళ్ళు ఎవరూ లేరు, అందుకనే నేను ఫ్రై చేసే వీడియో క్యాప్చర్ చేయలేదు. నేనే వంట చేస్తున్నాను, నేనే వీడియో తీస్తున్నాను, సో కష్టం అయిపోతుంది. ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని అది కూడా మొత్తం చల్లేసి ఫ్రై చేసుకోండి. ఎక్కువ ప్రాసెస్ లేకుండా సింపుల్గా ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే మటన్ ఫ్రై చాలా టేస్టీగా ఇలా అయితే చేసుకోవచ్చు. మటన్ పీసెస్ కూడా చాలా సాఫ్ట్గా మెత్తగా ఉడికించాను కాబట్టి చాలా టేస్టీగా అయితే ఉంటుంది. గట్టిగా ఉంటే తినలేము, కొంతమంది గట్టిగా ఇష్టపడతారు, కొంతమంది సాఫ్ట్గా ఉంటేనే ఇష్టపడతారు. నేనైతే ఎప్పుడైనా సరే ఇలాగే చేస్తాను సింపుల్గా. మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.